ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కబ్జాలు చేసే చరిత్ర రేవంత్ రెడ్డిదేనని ఆరోపించారు. ధరణి ద్వారా రైతుల పట్టా భూములను కొన్నానని తెలిపారు. తాను ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే ఉన్నానని, ఎప్పుడొస్తానో చెప్పు, నీ సమక్షంలోనే సర్వే చేద్దామని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలంలోని మాసాన్పల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఈ ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతు మీద ఆయన దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైనా కేటీఆర్ గారు అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. నువ్వు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయినావు, పిల్లలకు అన్నం పెట్టడంలో పురుగులు అన్నం పెడితే పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు, నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక 42 మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. నన్ను పట్టుకొని రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు. అటువంటి అలవాట్లు నీకుంటాయి. పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా, నువ్వేరా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటా, ఇద్దరం కలిసి కొలిపిద్దాందా, ఎప్పుడు వస్తావో రా.